చిన్నప్పుడు చందమామ బుక్లో చదివిన ఒక చిన్న స్టోరీ. రాజమహేంద్రవరంలో రాజేంద్రుడనే వజ్రాల వ్యాపారి ఉండేవాడు. తను ఎప్పుడు వ్యాపార విషయంగా వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేయాలా, వ్యాపారంలో వచ్చిన డబ్బులతో ఏం ఆస్తులు కొనాలా, నగలు కొనాలా అని ఆలోచనలోనే ఉండి తన భార్య బిడ్డల్ని కూడా అంతగా పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు వ్యాపార విషయంగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రయాణంలో ఒక ఫ్యామిలీ, పేద ఫ్యామిలీ, భార్యాభర్త, ఇద్దరు పిల్లలు ఒకరినొకరు చాలా అన్యోన్యంగా, ప్రేమగా, సంతోషంగా మాట్లాడుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. అది చూసిన ఆ వజ్రాల వ్యాపారి, మనకి ఇంత డబ్బుండి కూడా ఒక్కరోజు కూడా మనం ఇంత సంతోషంగా ఉనింది లేదు, మన లైఫ్ హ్యాపీగా ఉండేదానికి డబ్బు ఒకటే ప్రధానం కాదు, వాళ్ళతో, పిల్లలతో, మన భార్యతో కొద్దిసేపు టైం స్పెండ్ చేయాలనే జ్ఞానోదయం అయ్యి తన ప్రయాణాన్ని సొగంలో నిలుపుకొని ఇంటికి వెళ్ళిపోయి ఆ రోజు నుంచి వ్యాపారంతో పాటు తన భార్య పిల్లలతో కూడా కొంచెంసేపు టైం స్పెండ్ చేసి నిజమైన సంతోషం ఏమిటో తెలుసుకున్నాడు. మిగిలిన రోజులంతా చాలా హ్యాపీగా గడవసాగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.